ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో తిరుపతి నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొరటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. రవాణా పునరుద్ధరణకు నగరపాలక అధికారులు చర్యలు చేపట్టారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్ ఈటీవీకి వివరించారు. 2 రోజులుగా కురిసిన వర్షాలతో తిరుపతి నగరంలో రోడ్లన్నీ జలమయమైపోయాయి. ప్రధానంగా తూర్పు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి, అదేవిధంగా గోవిందరాజస్వామి సత్రాల సమీపంలో ఉన్న ప్రాంతం అంతా పూర్తిగా జలమయమైపోయి అటు భక్తులు ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో చెట్లన్నీ కూలిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. నగరపాలక సంస్థ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, విద్యుత్ పునరుద్ధరణకు కానీ అదేవిధంగా రవాణా పునరుద్ధరించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర నగరపాలక కమిషనర్ హరికిరణ్ ఉన్నారు. వారిని మరిన్నో తెలుసుకుందాం. సార్, నగరంలో దాదాపుగా చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ రాకపోకలు స్తంభించిపోయాయి, చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయి 3-4 ప్రాంతాల్లో బైరాగిపట్టిడ, అట్లాగే బాలాజీ నగర్ ఇట్లాంటి మెయిన్ రోడ్లో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ కూలిపోయి పవర్ కట్టర్స్తో మనుషులను డిప్లాయ్ చేసాం. సో వైర్లెస్ సెట్లో కూడా అందరూ కోఆర్డినేషన్లో ఉన్నాం. సో చెట్లు ఎక్కడెక్కడైతే కూలిపోయి అక్కడ కట్ చేసి ట్రాఫిక్ని రిస్టోర్ చేయడం జరిగింది. మనకి 2 అండర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ప్రధానంగా ఒక అండర్ బ్రిడ్జ్లో ప్రాబ్లం లేదు. ఈ అండర్ బ్రిడ్జ్కి వచ్చేసరికి మేము జనరల్గా పంప్ అవుట్ చేస్తాం వాటర్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి వాటర్ నిలిచిపోయింది అండర్ బ్రిడ్జ్లో. సో ఇట్లాంటి చోట చిన్న ఇంటర్వెన్షన్స్, జనరేటర్ పెట్టించడం, పంప్ కెపాసిటీ పెంచడం, ఇట్లాంటి ఇంటర్వెన్షన్స్ నెక్స్ట్ టైం కూడా ఇట్లాంటి బ్లాకేజ్లు కాకుండా చూసుకుంటున్నాం. సో ఇప్పుడైతే 3 గంటలు పడింది. నిన్న రాత్రి నుంచి వర్షం పడుతుంది. వైన్ షాప్ బయట చెట్టు కింద కూర్చుంటే అక్కడ చెట్టు ఆయన మీద పడి ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఇది తప్ప మిగతా కేసెస్ ఏమి రిపోర్ట్ కాలేదు. సో ప్రస్తుతానికి అందరూ అప్రమత్తంగా ఉన్నాం. జనరేటర్ తెప్పించి పవర్ లేకపోయినా రిస్టోర్ చేసి చర్యలు తీసుకుంటాం. సార్, ఈ లక్ష్మీపురం సర్కిల్లో కానీ మనకు అదేవిధంగా బైరాగిపేటలో కానీ దాదాపుగా చెట్లు కూలిపోయి లక్ష్మీపురం సర్కిల్లో నీళ్లు సహజంగా ఎప్పటికీ రోడ్ల మీద చిన్నపాటి వర్షానికే వస్తుంటాయి. దీనికి సంబంధించి మనం ఏమన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం? లక్ష్మీపురం సర్కిల్ అనేది ఒక క్రానిక్ వాటర్ బ్లాకేజ్ పాయింట్. అది ఎందుకంటే వాటర్ డ్రైన్ అక్కడికే వచ్చి ఆగిపోయింది, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్. ఆ ఫర్దర్ కనెక్షన్ డ్రైన్ చేయాలంటే అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ ల్యాండ్స్ని ఎక్వైర్ చేసి డ్రైన్ అయ్యాల్సిన పరిస్థితి. నిన్న రాత్రి కూడా అక్కడ జేసీబీ పెట్టి వాటర్ మట్టి కూడా తీయడం వల్ల ఓపెన్ ప్లేస్కి ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసాం. లీలామహల్ జంక్షన్లో పెట్రోల్ బంక్ ఆపోజిట్ కల్వర్టు బ్లాక్ అయిపోయింది. దాంతో మనకి శివజ్యోతి నగర్, మధురా నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉంది. ఇది ఇంకొక ½ అన్ అవర్లో ఆ బ్లాకేజ్ కూడా క్లియర్ అవుతుంది. సో మెయిన్ ఈ అండర్ బ్రిడ్జ్, ఆ బ్లాకేజ్, ఈ 2 ఇప్పుడు నగరంలో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నాయి. అటువైపు తిరుమల నుంచి వచ్చే నీళ్ళు, మాల్వాడిగూడ నుంచి వచ్చే నీళ్ళు అన్ని దాదాపుగా లీలామహల్ సెంటర్ నుంచి ఆ కింద మురికివాడల్లో వచ్చి గత ఏడాది అదే స్థాయిలో ఉంది. మనం ముందు జాగ్రత్తగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నాం? ముందు జాగ్రత్తగా అన్ని మేజర్ డ్రైన్స్ని డీసిల్ చేయడం జరిగింది. ఈ రోజు మనం నుంచున్న చోటు కూడా ఓబులమ్మ హాస్పిటల్లో 20 రోజుల కిందటే డ్రైన్ డీసిల్ చేసాం. అందుకని ఇక్కడ చౌల్ట్రీలో పడిన నీళ్ళు ఇప్పుడు ఆ డ్రైన్లో చాలా ఫుల్ ఫ్లోగా వెళ్తున్నాయి. సో డీసిల్ట్ అన్నీ చేశాం కాబట్టే అంత ఇంపాక్ట్ కాలేదు. కానీ కొన్ని చోట్ల పెద్దగా వెడల్పుగా ఉన్న డ్రైన్ సడన్గా వచ్చి చిన్నదైపోవడం. ఎందుకు అలా చిన్నదైపోతుందంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి ఆ డ్రైన్ కట్టాలంటే. ఇట్లాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఉన్నాయి. ఇప్పుడు శివజ్యోతి నగర్ చూసుకుంటే అక్కడ ఒక కాలువ నిర్మిద్దామని చెప్పి భూమి పూజ కూడా చేస్తే ప్రైవేట్ వాళ్ళు కోర్టు కేసు వేశారు. ఇది మా ప్రైవేట్ ల్యాండ్, మీరు కాలువ ఎలా తవ్వుతారని. సో ఇట్లాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ 1, 2, 3, 4 చోట్లు ఉన్నాయి. ఆ 4 చోట్ల వల్ల ఎప్పుడు అక్కడ వర్షం పడినా వాటర్ బ్లాక్ అయిపోతుంది. సో దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఆలోచిస్తే ఆ 4 కాలనీలు ఏవైతే ఎప్పుడు ములుగుతాయో అవి ఇంకా శాశ్వత పరిష్కారం అందించేవాళ్ళం. తూర్పు పోలీస్ స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ కానీ గోవిందరాజస్వామి సత్రాల వద్ద కానీ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి వీటిని వరద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.